ఈ రోజు అసలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇక్కడికి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ నిద్ర లేసింది, టెర్రస్ లో వ్యూ సూపర్ గా ఉంది. ఇలాంటి టైం లో కాఫీ లేకపోతే ఎలా చెప్పండి. ఇక పక్కన షాప్ కి వెళ్ళి పాల్ ప్యాకెట్ తీసుకొని వచ్చేదారిలో మన సబ్స్క్రైబర్ తో మాట్లాడుతూ వచ్చా. ఇంటికి వచ్చిందే ఒక గుడ్ న్యూస్. కొన్ని రోజుల ముందు ఒక చెట్టు నాటి పెట్టాము. ఆ చెట్టుకి ఈ రోజు మొలకలు వచ్చాయి. లాస్ట్ 1 వీక్ నుంచి ఆలోచిస్తున్నా అసలు బతుకుతుందా చచ్చిపోతుందా అని. ఇంకేముంది, నేను కూడా సక్సెస్ఫుల్ గా ఒక చెట్టుని పెంచుతున్నాను. లోపల చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇక సైడ్ గ్యాప్ లో పాలని స్టవ్ పైన పెట్టేసి బెడ్షీట్లు ఎత్తి పెడదామని వెళ్ళా. అంత లోపల కిచెన్ నుంచి సుర్రని ఒక సౌండ్. వెళ్ళి చూస్తే పాలన్నీ పొంగిపోయాయి. ఇక ఉన్న పాలతోనే కాఫీ వేసి కంప్లీట్ చేసి వీకెండ్ అని చెప్పి అన్న వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. ఓకే, ఈ రోజు ఎక్కడికైనా బయట వెళ్దాము, ఏదైనా ప్లేస్ ఉంటే చూడండి అని చెప్పి తిరుపతికి దగ్గరలో మామండూరు ఫారెస్ట్ అనేసి ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడికి వెళ్దాం అని చెప్పారు. ఇంకేముంది, వెంటనే బ్యాగ్ చదువుకొని బయలుదేరేసాము. స్టెప్స్ దిగి వెళ్ళేటప్పుడు చూడండి మన అభిగాడు గన్ అని చెప్పి దీంతో ఆడుకుంటున్నాడు. ఆ గన్తో కలిస్తే చూడండి ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నాడు. గులుగులు మ్యాప్స్ లో తిరుపతి నుంచి అక్కడికి 30 మినిట్స్ చూపించింది. ఇక మామండూరు రీచ్ అయ్యక ముందే ఒక డౌట్, లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా షాప్స్ ఉంటాయో లేదా అని. సరే ఎందుకు రిస్క్ అని చెప్పి బయట ఒక షాప్ లో డేరా వేసాం. కానీ నేను ఇక్కడ స్కామ్ అయిపోయాను. నన్ను అందరూ చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి ఈ స్కామ్ చేస్తానే ఉన్నారు. నేను ఇక్కడ తినే లేస్ లాగే నా దగ్గర ఏదో ఒక స్నాక్స్ ఉంటుంది. సరే ఇక మన ఫ్రెండే కదా తీసుకో అంటే నాకు కూడా మిగలకుండా ఖాళీ చేస్తారు. రిటర్న్ లో వాడిని కొంచెమైనా మిగిలి పెట్టరా అని కూడా అడగలేము. అలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళింది ఒక షాకింగ్ న్యూస్. వాన పడడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ పోతుంది, కొంచెం దూరమే అలా ఉందని చెప్పారు. సరే అని చెప్పి టికెట్ తీసుకొని 1 కిలోమీటర్ లోపలికి నడుచుకోవాలి. ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే వాటర్ ఫాస్ట్ గానే వెళ్తున్నాయి. ఇక నీళ్ళలోకి దిగి మెల్లగా ఆ పక్కకి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి అట్లే ముందుకు వెళ్తా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల ఆపి ఇంక ఎంట్రీ లేదని చెప్పారు. డ్యామ్ గేట్ ఓపెన్ చేయడం వల్ల ఫ్లో ఎక్కువ పోతుందంట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంకుల్ జాలీగా భోగిమంటేసుకొని అక్కడే కూర్చున్నాడు. నైస్ గా ఆయన ఆ పక్కకి వెళ్ళిందే మేము ఆ ప్లేస్ ని హైజాక్ చేసాం. ఇక కొంచెంసేపట్లోనే క్లైమేట్ అంతా సూపర్ గా మారిపోయింది. అక్కడ నడుచుకొని వెళ్ళే రూట్స్ అన్ని ఒక్కోటి సూపర్ గా ఉన్నాయి. అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళే టైం కి వాన కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి ఒకటే పరుగు. ఇక వెళ్ళేదారిలో అందరికి ఫుల్ ఆకలంటే ఇంకా అక్కడే తినేసి వెళ్ళిపోయాము. ఈ రోజు కింతే ఫ్రెండ్స్.